వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో జనరల్గా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఏంటంటే హెచ్ఎంపీవీ వైరస్, ఇది చైనా వైరస్ అంటున్నారు. చైనాలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. అయితే ఇండియాలో కూడా 2-3 కేసెస్ వచ్చాయని చెప్తూ ఉన్నారు. చిన్నపిల్లల్లో ఎక్కువగా ఈ ఇన్ఫెక్షన్ వస్తుందని కూడా చెప్తూ ఉన్నారు. సో పూర్తి వివరాలు ఏంటి అసలు దీని గురించి? అసలు ఏంటి వైరస్, ఎందుకు వస్తుంది, రాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, వస్తే ట్రీట్మెంట్ ఏంటి, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పాల్మనాలజిస్ట్ డాక్టర్ రఘుకాంత్ గారు ఫ్రమ్ మెడికవర్ హాస్పిటల్స్ మాదాపూర్. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, జనరల్గానే ఇది సీజన్, దగ్గు జలుబు జ్వరాలు వస్తూ ఉన్నాయి శీతాకాలం. ఎన్ని పేషెంట్స్ ఉన్నారండి ఇప్పుడు మన మాదాపూర్ మెడికల్ హాస్పిటల్లో? ఉన్నారండి రెస్పిరేటరీ. ఇప్పుడు ఎందుకంటే ఇది సీజనే కాబట్టి డెఫినెట్గా ఇంక్రీజ్ ఉన్నాయి. కానీ అన్ని డిఫరెంట్ కేటగిరీ, నాట్ లైక్ ఓన్లీ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ న్యూమోనియా కాదు, అదర్ కాజెస్ కూడా ఉన్నాయండి. ఎస్, దగ్గు జలుబు సీజన్ ఇది అందులో హెచ్ఎంపీవీ వైరస్ అంటున్నారు. అంటే ఈ వైరస్ వల్లే ఇది వచ్చింది అని మనకు ఎలా తెలుస్తుంది డాక్టర్ గారు? ఇన్ జనరల్ వైరల్ ఇన్ఫెక్షన్ అనేది ఈ సీజన్లోనే ఇంక్రీజ్ అవుతాయి. ఆర్ ప్రీ ఎగ్జిస్టింగ్ లంగ్ డిసీజ్ ఉన్నాయి అనుకోండి, వాళ్ళకి ఆస్మా కానీ అలర్జీస్ ఉన్నా సిఓపిడి వాళ్ళు కూడా పెరుగుతాయి. సో ఎప్పుడు ఈ ట్రిగరింగ్ అంతా వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల ట్రిగర్ అవుతాయి చాలాసార్లు. ఈ సీజన్లో ఇంకెక్కువ అవుతుంది. సో చాలాసార్లు ఏమవుతుందంటే మనిషికి ఉన్న లక్షణాలు, సపోజ్ ప్రీ ఎగ్జిస్టింగ్ లంగ్ డిసీజ్ ఉన్న వాళ్ళకైతే దగ్గు ఎక్కువ పడడం, కళ్ళు ఎక్కువ పడడం, ఆయాస్ ఎక్కువ రావడం. అదే నార్మల్ పేషెంట్ అంటే ఇన్ జనరల్ ఇండివిజువల్ పేషెంట్స్ అంటే ఓన్లీ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ అంటే కొంచెం జలుబు, కోల్డ్ అండ్ నోస్ బ్లాక్, కొంచెం ఫీవర్ ఇష్యూ, అట్లా కాఫ్ ఉంటాయి. ఇది మనకి దీనివల్ల అనేది మనం టెస్ట్ చేయాలంటే మనము ఫర్దర్ టెస్టింగ్ చేయాల్సి వస్తుంది. కానీ చాలాసార్లు సపోర్టివ్ కేరే కాబట్టి ఇనీషియల్గానే ఎందుకు టెస్ట్ చేయాలి అన్నట్టుగా చాలాసార్లు ఏం చేస్తామంటే ఫస్ట్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇచ్చి వార్నింగ్ సైన్స్ ఏంటి, ఎప్పుడు భయపడాలి అలాంటివి చూసుకొని దెన్ ఫర్దర్గా కేటగరైజ్ చేస్తే బెటర్. ఇప్పుడు మనం చేసే టెస్ట్కి అయినా ఆ ట్రీట్మెంట్ కంపేర్ చేస్తే టెస్ట్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో అనవసరంగా టెన్షన్, యాంగ్జైటీ, ప్యానిక్ అవ్వడం ఇవన్నీ ఎందుకు అని చాలాసార్లు సిమ్టమాటిక్ ఇచ్చి డే 3 ఒకసారి రండి, మళ్ళీ కావాలంటే 5 వార్నింగ్ సైన్స్ ఏంటి అని ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళలో ఏంటిదని ఈజీగా అవుతుంది. ప్లస్ ఈ హెచ్ఎంపీ వైరస్ అనేది ఇప్పుడు కాదు, ఇప్పుడు చైనాలో రిపోర్ట్ చేసేసరికి మనం ఎవ్రీవన్ అలర్ట్ అవుతున్నాం. చైనాలో కోవిడ్ స్టార్ట్ అయింది, అలానే మళ్ళీ ఇప్పుడు అలా అయితే అనే భయం అది స్టార్ట్ అవుతుంది తప్ప హెచ్ఎంపీ వైరస్ ముందు కూడా ఉంది. ఎవ్రీ సీజన్లో ఇలా ఉంటుంది. మనం ఓన్లీ వీ వోంట్ డాక్యుమెంట్ ఇట్. అంటే ప్రాపర్ ప్రతి కోల్డ్కి ప్రతి టెస్ట్ చేసాం అనుకోండి, మన దగ్గర కూడా నెంబర్ సిగ్నిఫికెంట్ ఉంటాయి. బట్ విచ్ ఈస్ కాజింగ్ ఎనీ ఇంపాక్ట్ అంటే హెల్త్ బర్డన్ కానీ పేషెంట్ మీద బర్డన్ అంటే ఇంపాక్ట్ అవుతుంది అంటే అప్పుడు మనం వరి కావాలి. సో ఇప్పటివరకు ఉన్న వైరస్లో అన్ని మైల్డ్ కేటగిరీ ఉన్నాయి. మీరు చెప్పినట్టుగా ఓన్లీ చిన్నపిల్లల్లో ఎక్కువగా, పెద్దవాళ్ళు, ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు అంటే ఇమ్యూనిటీ సప్రెసివ్ మెడిసిన్స్ అంటాం, వాళ్ళు వాడే వాళ్ళు కానీ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళలో ఇది ఎక్కువ శాతం వచ్చే ఛాన్స్ ఉంటుంది. హెచ్ఎంపీవీ వైరస్ అసలు దీని లక్షణాలు ఏంటి డాక్టర్ గారు? దీన్ని అన్ని ఫ్లూ లాగానే ఇది మనం జస్ట్ పేరు పెడుతున్నాం, వైరస్కి ఒక పేరు పెట్టి మెన్షన్ చేస్తున్నాం అంతే. యూజువల్గా అప్పర్ రెస్పిరేటరీ, నోస్ బ్లాక్, కోల్డ్, ఫీవర్ ఇష్యూ అలా ఉంటాయి తప్ప వేరే సిమ్టమ్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. కొందరిలోనే చెప్పినట్టుగా ఇప్పుడు ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళలో సివియర్గా ఉంటే లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్వాల్వ్ అయింది అనుకోండి, అప్పుడు ఈ బ్రాంకోలైటిస్, చిన్నపిల్లల బ్రాంకోలైటిస్ అంటే రొటీన్ ఇచ్చే సిమ్టమ్స్ ఏదైతే డ్రాప్స్ సిరప్స్ పెడుతుంటారు పీడియాట్రిక్, వాళ్ళకి కంట్రోల్ కాదు, ఇంకా ఆయాసం రేట్ ఎక్కువ అవుతుంది, ఒక్కొక్కసారి ఆక్సిజన్ లెవెల్ ఫ్లక్చుయేట్, అలా అప్పుడు ఏంటంటే వాళ్ళకి సపోర్టివ్ కేర్గా ఇంజెక్షన్స్, నెబులేషన్, ఆక్సిజన్ కూడా అవసరం పడుతుంది. బట్ దీని శాతం చాలా తక్కువ అండి. సో యాజ్ లాంగ్ యాజ్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ వరకే ఉంటే చాలాసార్లు రికవరీ, సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్ అంటాం. సో వాళ్ళు మనకి చేయాల్సిన జాగ్రత్తలంతా వార్నింగ్ సైన్స్ ఏంటి, ఎప్పుడు భయపడాలి అనేది క్లారిటీ ఇస్తే చాలు వాళ్ళకి. ఓకే, జనరల్గానే దగ్గు జలుబు జ్వరాలు వస్తే మనం హాస్పిటల్కి అయితే మేము వెళ్ళము, ఏదో ఒక మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి ట్యాబ్లెట్ తీసుకుని వేసుకుంటూ ఉంటాం. ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి ఖచ్చితంగా? ఈ వైరస్ అయినా ఏ వైరస్ అయినా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఎప్పుడు ఉంటుంది డాక్టర్ గారు? చాలాసార్లు ఇవి మీరు మనకు చూసారనుకోండి, ఈవెన్ బిఫోర్ కోవిడ్ కూడా చాలామంది ఇంట్లో ఒకరికి వస్తే ఇంకొకరు రావడం, ఫస్ట్ పిల్లలు వస్తుంది, తర్వాత పెద్దవాళ్ళు, ఎవరికొకరు వస్తుంటే చైన్ ఆఫ్ ప్రాసెస్ నడిచిపోతుండే. ఇప్పుడు కోవిడ్లో ఉన్న కోవిడ్ తర్వాత పోస్ట్ కోవిడ్ ఏంటిది, ఎవ్రీథింగ్ ఈజ్ వీఆర్ అంటే డాక్యుమెంట్ చేస్తున్నట్టుగా, అంటే అరే ఇంట్లో ఫ్యామిలీకి వచ్చింది, వాళ్ళకి వచ్చింది అనే అవేర్నెస్ బాగా పెరిగింది, రైట్? సో ఎవరిలో మనం భయపడాలి, ఎవరిలో అంటే డే 3 డే 4 వరకు కూడా ఫీవర్ కంటిన్యూస్గా వస్తుంది, ఆర్ ఆయాసం కూడా డెవలప్ అవుతుంది, ఆర్ ఆక్సిజన్ ఫ్లక్చుయేషన్స్ అనేది మనం చెక్ చేసుకుంటే అటు ఇటు అవుతుండే. ఫస్ట్ 2-3 days జస్ట్ టేక్ డోలో, రెస్ట్ ఇఫ్ పాసిబుల్,
గుడ్ ఫుడ్. ఎందుకంటే చాలామంది ఏంటంటే ఫీవర్ వచ్చిందంటే అన్నం తినొద్దు, ఇది తినొద్దు, ఫ్రూట్స్ తింటే కాఫ్ పెరుగుతుంది అనుకుంటే కొంచెం రిస్ట్రిక్షన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో అలాంటివి ఏమి ఉండదు అన్లెస్ అలర్జిక్ టెండెన్సీ ఉంటే తప్ప మామూలుగా అయితే కంటిన్యూ చేయాలి. అడిక్వేట్ ఫ్లూయిడ్ తీసుకొని రెస్ట్ తీసుకొని పారాసిటమాల్ యూజ్ చేసి అప్పటికి తగ్గట్లేదు అంటే మన డోలో వేసుకున్నా కూడా ఫీవర్స్ 100, 101 వస్తున్నాయి, ఆయాసం కూడా డెవలప్ అవుతుంది, కాఫ్ కంట్రోల్ కావట్లేదు అంటే మాత్రం అప్పుడు మనం ఇనిషియల్గా బేసిక్ బ్లడ్ టెస్ట్ చూసుకుంటే చాలు. కంపల్సరీ సిటీ అనేది కాదు, సిటీ యాజ్ ఎ పర్టికులర్ ఇండికేషన్ ఆల్రెడీ మనం కోవిడ్లోనే చాలా వాడేసాం అంటే యూజ్ చేయాల్సి వచ్చింది. అప్పుడు ఫస్ట్లో పాండమిక్లో టెన్షన్కి కొందరు వాడాం. బట్ ప్రజెంట్ అయితే డే 3, డే 4 కూడా ఫీవర్స్ వస్తున్నాయి, ఇచ్చే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్తో పెద్దగా రిలీఫ్ లేదు, డే బై డే సిమ్టమ్స్ పెరుగుతున్నాయి అంటేనే అప్పుడు వాళ్ళలో కన్సల్టేషన్ కానీ వాళ్ళలో అబ్జర్వేషన్ ఉంటే చాలు, నాట్ అడ్మిషన్, జస్ట్ కన్సల్టేషన్లో ఉండి లూప్లో ఉంటే చాలా అండి. ఓకే, హెచ్ఎంపీవీ వైరస్ అనేది వైరల్ ఇన్ఫెక్షన్ అనేది వచ్చిపోతుంది అంతే. ఎవరిలోనూ కోమార్బిడిటీస్ ఉంటే మీరు చెప్పినట్లుగా ఇమ్యూనిటీ ఎవరికి తక్కువ ఉంటుందో వాళ్ళని బాగా ఇన్ఫెక్ట్ చేస్తుంది, వచ్చే ఛాన్స్ ఉంటుంది. నాట్ లైక్ వాళ్ళలో కంపల్సరీ సివియర్ అయితే కాదు, వాళ్ళలో ఇంకొంచెం ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది, సివియర్గా అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ చాలా మందిలో ఓన్లీ సెల్ఫ్ లిమిటింగ్ ఉంటుంది. జస్ట్ ఫ్లూగా సిమ్టమ్స్ అయితే కొందరికి అన్ని సిమ్టమ్స్ కూడా ఉండాల్సిన అవసరం లేదు, కొందరికి ఓన్లీ కోల్డ్. అసలు ఇప్పుడు ఇంట్లో ఒకరు ఫస్ట్ వచ్చిన వాళ్ళకి అన్ని లక్షణాలు ఉంటాయి, నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్కి అన్నీ ఉండాల్సిన అవసరం లేదు, జస్ట్ మైల్డ్గానే రికవర్ అవుతారు. కొందరు ఫీవర్ కూడా ఉండకపోవచ్చు, అలా డిఫరెంట్ కేటగిరీ ఉంటాయి. ఇప్పుడు ఫ్లూ వ్యాక్సిన్స్ అని ఉన్నాయి కదా డాక్టర్ గారు, ఆ వ్యాక్సిన్స్ వేయించుకుంటే ఈ హెచ్ఎంపీవీ వైరస్ అనేది రాకుండా ఉంటుందా మాకు? హెచ్ఎంపీవీకి అప్రూవ్డ్ వ్యాక్సిన్ అయితే లేదు, రైట్. కానీ ఎనీ ఫ్లూ వైరల్ క్రాస్ రియాక్టివిటీ ఉంటుంది కాబట్టి కొంచెం మైల్డ్ ప్రొటెక్షన్ అయితే ఛాన్స్ ఉంది. కానీ అలా కంపల్సరీ ఫ్లూ తీసుకున్న వాళ్ళందరిలో హెచ్ఎంపీ వైరస్ రాదు, ఇది సేఫ్ అని కాదు. సో యాజ్ ద సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్ కాబట్టి ఇప్పటివరకు ట్రీట్మెంట్ కూడా పెద్దగా ప్రోటోకాల్స్ కూడా లేవు, అండ్ వ్యాక్సిన్ కూడా ఇంకా ఏం లేదు. ఓకే, ట్రీట్మెంట్ అంటే మనం జనరల్గా ఇచ్చే వైరల్ ఇన్ఫెక్షన్కి ఇచ్చే ట్రీట్మెంట్ అంటే మెయిన్గా యాంటీబయాటిక్ వద్దండి. చాలా మంది ఫస్ట్ ఫీవర్ రాగానే యాంటీబయాటిక్, ఎస్పెషల్లీ అజిత్రోమైసిన్ వేసేసుకుంటారు, 3 days అలా యాంటీబయాటిక్స్ అన్నీ అయిపోతుంది. అదేంటున్నా అలాంటి కంపల్సరీ కాదు. వెన్ ఇట్స్ అక్యూట్ స్టార్ట్, ఫ్యామిలీలో స్టార్ట్ అయింది, ట్రెండ్ ఎలా ఉంది అన్నప్పుడు ఇమ్మీడియట్ యాంటీబయాటిక్ అయితే రిక్వైర్మెంట్ కాదు. అజిత్రోమైసిన్ నాకు తెలిసి రెసిస్టెన్స్ కూడా వచ్చేసి ఉంటుంది, అంతమంది సెల్ఫ్గా వాడేసేస్తున్నారు. సో అది అవాయిడ్ చేయడం బెటర్. కేర్ తీసుకోవడం, రెస్ట్ తీసుకోవడం, యాంగ్జైటీ అవ్వద్దు, ప్యానిక్ అవ్వడం వద్దు, అలాంటివి చేస్తే చాలు. ఓకే, ఇది ఒకరి నుంచి ఒకరికి ఎలా వస్తుంది డాక్టర్ గారు? ఇది డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అంటాం, అంటే మనం తగ్గినప్పుడు ఏదైతే ఆ తుంపుర్లు పడతాయో అలా స్ప్రెడ్ అయ్యి కాంటాక్ట్ సర్ఫేస్. సేమ్ కోవిడ్లో మనం ఎలా మనం అవేర్నెస్ వచ్చిందో స్ప్రెడ్ కూడా అలాంటిది. ఎందుకంటే ఇది ఆల్సో వన్ టైప్ ఆఫ్ వైరస్, అది కరోనా వైరస్, ఇది హెచ్ఎంపీ వైరస్ అంతే. మాస్క్ అనేది కంపల్సరీ అంటారా? మాస్క్ అట్లీస్ట్ స్ప్రెడ్ అనేది మినిమైజ్ చేస్తుంది. 100% ప్రొడక్ట్ కాదు అంటే అది పెట్టుకుంటే మాస్క్ పెట్టుకొని మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని కాదు, అట్లీస్ట్ ఇంటెన్సిటీ అది ఇంటెన్సిటీ అయితే తగ్గుతుంది. ఓకే, ఇప్పుడు స్కూల్కి పిల్లలు వెళ్తూ ఉంటారు డాక్టర్ గారు, అక్కడ ఏమైనా ఖచ్చితంగా ఈ నిబంధనలు పాటించాలని ఏమైనా ఉంటుందా? ప్రాక్టికల్లీ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టాస్క్, ఎందుకంటే పిల్లల్లో మాస్క్ పెట్టుకోవడం అనేది చాలా కష్టం. ప్లస్ పిల్లల్లో ఒకరు కోల్డ్ వచ్చిందంటే ఇంకొకరికి వెంటనే క్యాచ్ అవుతుంది. సో యాజ్ లాంగ్ యాజ్ బేబీ అండ్ చిల్డ్రన్స్లో సిక్ ఉన్నారు, కొంచెం ఫీవర్ ఇష్యూ ఉంటే బెటర్ టు ఆ స్కూల్ డ్రాప్ అవడం బెటర్. ఆ టీచర్స్ కొంచెం అబ్జర్వేషన్ ఉంటే చాలు, ఎందుకంటే 100% ఐసోలేషన్ ఇస్ ప్రాక్టికల్లీ పాసిబుల్ కాదు. ఈవెన్ ఇంట్లోనే కిడ్కి వస్తే మదర్ ఐసోలేట్ చేయమన్నా కూడా ప్రాక్టికల్లీ ఇండియాలో అయితే పాసిబుల్ కాదు. ఓన్లీ థింగ్ ఈజ్ మదర్ కూడా షుడ్ బి ఫీల్ లైక్ క్యారియర్, ఇద్దరు ఐసోలేట్ అవడం, అలా ఇంకొక ఫ్యామిలీ మెంబర్ కాకుండా చూడడం, అలా ట్రై చేయడమే. కానీ ప్రాక్టికల్లీ 100% ఐసోలేషన్ అనేది క్లినికల్గా అయితే పాసిబుల్ కాదు. ఈ వైరస్ అనేది ఇప్పుడు వేగంగా విస్తరిస్తూ ఉంది, కేసులు నమోదవుతున్నాయి, ఇట్లాంటి వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రోటోకాల్ పాటించాల్సిన అవసరం ఉందా? కోవిడ్ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉందా ఫైనల్గా? అంటే ఐసోలేషన్ అలాంటివి కాకుండా ఇండివిజువల్గానే మనం ప్రికాషన్స్ తీసుకుంటే, అది ఇప్పుడు హెచ్ఎంపీ వైరస్ కానీ, నెక్స్ట్ ఆర్ఎస్వి వైరస్ కానీ, ఏ వైరస్ కానీ ఈ సీజన్లో ఇప్పుడు మనం ఉన్న ట్రెండ్ పెరుగుతున్నప్పుడు కంపల్సరీ ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటే చాలు. చేతులు శుభ్రంగా హ్యాండ్ వాష్ చేసుకోవడం, కాఫ్ హైజీన్ అంటాం, అంటే కాఫ్ అట్లీస్ట్ మన దగ్గర సడన్గా టిష్యూ పేపర్ కర్చీఫ్ ఉండదు, కానీ అట్లీస్ట్ హ్యాండ్ అయితే ఉంటుంది ఈజీ, అలాంటి వెంటనే హ్యాండ్ వాష్ చేసుకోవడం. కొంచెం సిక్ ఉన్నామంటే బెటర్ టు అవాయిడ్ క్లోజ్ కాంటాక్ట్ కాకుండా, అంటే సపోజ్ ఇప్పుడు ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తారు స్టూడెంట్ అనుకోండి, అలాంటి కొన్ని క్లోజ్ కాంటాక్ట్ అలాంటి మెజర్స్ తీసుకుంటే చాలు.
నెగ్లెక్ట్ చేయకపోతే చాలు. అంటే ఇంకా ఫీవర్ తగ్గట్లేదు, వెళ్ళాలా వద్దా, చాలామంది ఈ టైంలో చెకప్ చేయాలంటే కూడా కొందరు భయపడతారు. ఇదేదో వైరస్ వచ్చింది, ఇప్పుడు నాకే వచ్చి ఉంటుంది, నన్ను లేబుల్ చేస్తారు, నన్ను ఇక్కడ పంపిస్తారు, నన్ను అక్కడ ఐసోలేషన్, అట్లా ఏం వరి కాకండి. ఓపీ బేసిస్లోనే ట్రీట్మెంట్ ఉంటుంది చాలాసార్లు. చెకప్ చేయించుకొని వెళ్తే బెటర్, సేఫ్ ఉంటాం అన్నట్టు. మోర్టాలిటీ అనేది ఉంటుందా డాక్టర్ గారు దీనికి? ఇప్పటివరకు ఉన్న ఈ వైరస్ నుంచి అయితే మోర్టాలిటీ వెరీ లెస్ అండి. ఈవెన్ ఇప్పుడు చైనాలో కూడా చూస్తే హార్డ్లీ 5-10% ఆఫ్ హాస్పిటలైజ్ అవుతుంది తప్ప మోర్టాలిటీ అనేది వెరీ వెరీ లెస్. జనరల్గా అసలు ప్రివెన్షన్ అంటే ఏమైనా ఉంటుందా డాక్టర్ గారు? ఇంతవరకు రాలేదు అంటే దానికి ఏమైనా ప్రివెన్షన్ ఉంటుందా? ఇంతవరకు రాలేదని మనం టెస్ట్ చేయక మనం రాలేదనుకుంటున్నాం. లాస్ట్ నవంబర్ నుంచి చూస్తే ట్రెండ్ అనేది చాలా వైరల్ ఫ్లూ కేసెస్ పెరిగాయి. మనం స్వాబ్ టెస్ట్ చేసి మనం ప్రాపర్గా ఏ టైప్ ఆఫ్ వైరస్ అని చేస్తే చాలాసార్లు మేబీ నెంబర్ ఇప్పుడు ఉన్నదానికన్నా ఇప్పుడు ఏదైతే 5-6 అంటున్నారో దానికన్నా ఎక్స్పోనెన్షియల్లీ ఎక్కువనే ఉంటాయి. కానీ మనం చేసిన టెస్ట్లో ట్రీట్మెంట్ బాగా మారుతుంది అంటే డెఫినెట్గా వీళ్ళు అడ్వైజ్ అన్నట్టు, అరే దీనికి పర్టికులర్ ట్రీట్మెంట్ ఉంది, పర్టికులర్ మెడికేషన్ ఉంది అని. ట్రీట్మెంట్ లేనప్పుడు ఎందుకు వై అన్నెసరీగా యాంగ్జైటీ క్రియేట్ చేయడం, అండ్ ద కాస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ కంపేర్ చేస్తే టెస్ట్ కాస్ట్ ఎక్కువ. సో వై అనేది వీళ్ళు అవాయిడ్ చేస్తాం. ఖచ్చితంగా డాక్టర్లకు తెలుసు అసలు వైద్యం ఎలా చేయాలి, ఏంటి, ఏ వైరస్కి అనేది. సో ప్యానిక్ అవ్వాల్సిన పని లేదు. కోవిడ్ లాంటి పెద్ద మహమ్మారిని తట్టుకున్నాము. ఇది ఎప్పటి నుంచో ఉన్న వైరస్, 2001 నుంచి ఉందని చెప్తూ ఉన్నారు. సో పాత వైరసే, దీనికి వ్యాక్సిన్ అనేది లేదు. ట్రీట్మెంట్ అంటే నార్మల్ ట్రీట్మెంటే. జనరల్గా ఇది రాకుండా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. వైరల్ ఇన్ఫెక్షన్స్ సీజన్ కాబట్టి డెఫినెట్గా పానిక్ కావాల్సిన అవసరం లేదు. ఈ రొటీన్ మెజర్స్ ఏదైతే కరోనాకి మనం ఎన్ని ప్రికాషన్స్ ఫాలో అయ్యామో అవి ఫాలో అయితే చాలు. పండగల సీజన్ కాబట్టి డాక్టర్, ఎస్పెషల్లీ ఇప్పుడు అంతా సంక్రాంతి కాబట్టి మళ్ళీ ఓవర్ క్రౌడింగ్ అండ్ గ్యాదరింగ్ సెలబ్రేషన్స్ అన్నీ ఉంటాయి. సో అప్పటి లోపల మనకు తెలిసిపోతుంది రియల్గా ఎక్స్పోనెన్షియల్ కేసెస్ పెరుగుతుంటాయా లేదా. ఆ తర్వాత రియలైజ్ అయ్యి పెరిగే వాళ్ళు ఇప్పుడే కొంచెం కంట్రోల్లో జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అంటారు. అంటే డాక్టర్ గారు ఫైనల్గా ఈ శీతాకాలంలోనే వైరస్లు వస్తాయా, తర్వాత తగ్గిపోతాయండి? ఈ సీజన్లో టెంపరేచర్ డిఫరెన్సెస్లోనే మనకి ఈ వైరస్ అనేది ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. యూజువల్గా సీజన్ మారితే డెఫినెట్గా కంట్రోల్ అవుతాయి. అన్లెస్ మొన్న కోవిడ్ లాగా అది ఆ వేరియంట్ అనేది మనకి ఎంత చేసినా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ టెంపరేచర్, అప్పుడు కూడా ఎలా అనుకున్నాం ఎండాకాలం వస్తే అసలు కోవిడ్ ఉండదని. కానీ ట్రూలీ స్పీకింగ్ కోవిడ్-2 వేవ్ 2 చాలా సీరియస్ అండ్ మోర్ కేసెస్ చూసాం. సో ఆ వ్యాక్సిన్ ప్రాపర్టీ, కోవిడ్ వైరస్ ప్రాపర్టీ బట్టి మనకు ఈ మ్యూటేషన్ అనేది ఇంపార్టెంట్. బట్ ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం అయితే మైల్డ్ కేటగిరీనే క్యాన్సర్. ఖచ్చితంగా డాక్టర్ గారు, పానిక్ అనేది క్రియేట్ అవుతుంది. రకరకాల న్యూస్ అనేవి వస్తూ ఉన్నాయి. ఏదో ఇది పాండమిక్ లాగా వస్తుంది, మళ్ళీ కోవిడ్ లాగా లాక్డౌన్ అవుతుంది, ఇలా చెప్తూ ఉన్న నేపథ్యంలో అందరూ భయపడుతూ ఉన్నారు. సో అసలు డాక్టర్లు ఏమనుకుంటున్నారో తెలిస్తే దాన్ని బట్టి ప్రజలకి న్యూస్ దానికి 2 రీజన్స్ అండి. వన్, ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ చైనా, అంటే ఇన్ఫర్మేషన్ అంతా స్టార్ట్ అయింది. అది ఇప్పుడు వేరే కంట్రీ అన్నా కొందరు ఇంత యాంగ్జైటీ కారు. సెకండ్, కోవిడ్-2 అన్నప్పుడు కూడా, కోవిడ్ సెకండ్ వేవ్ అప్పుడు కూడా ఇంకా తగ్గిపోయింది, ఏం రాదన్నప్పుడు మనకు రివర్స్ అయిపోయింది. సో ఆ 2 పాయింట్స్ తోటి ఇప్పుడు యాంగ్జైటీ అంటే పెరిగింది. బట్ ఇది డిఫరెంట్ మ్యూటేషన్, అంటే డిఫరెంట్ కేటగిరీ. కంపల్సరీ అలా కావాల్సిన లేదు, పానిక్ కావాల్సిన అయితే అస్సలే లేదు. ట్రీట్మెంట్ అయితే ఉంది. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.